పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మంత్రులతో సీఎం చంద్రబాబు మీటింగ్, మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచన, అభివృద్ధిలో వేగం పెంచాలని ఆదేశం. కృష్ణా జలాలపై బలంగా వాదనలు వినిపిద్దాం, ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలన్న సీఎం. నీటిపారుదల శాఖ అధికారులతో రేవంత్ సమీక్ష. గ్రూప్ 1 ఉద్యోగాల్ని అమ్ముకున్నారు, నమ్మి ఓటేసిన ప్రజల్ని నట్టేట ముంచేశారు. గద్వాలలో కేటీఆర్ ఘాటు విమర్శలు. గొంతు చించుకున్నా ప్రజలు నమ్మరు, దీక్ష చేసినా కన్నెత్తి చూడరు. కేటీఆర్ పై అద్దంకి ఆగ్రహం. ఇవాళ విశాఖలో సారథ్యం ముగింపు సభ, హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు. పదాధికారులతోనూ నడ్డా సమావేశం. రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శత్రువులుగా చూస్తున్నారు. నయా పైసా ఇవ్వట్లేదన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. కొండా సురేఖ నాయిని వివాదంపై టీపీసీసీ ఆరా, సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని నాయినికి సూచన. గతంలో చేసిన ఫిర్యాదునే పట్టించుకోలేదన్న నాయిని. పాక్తో క్రికెట్ వద్దు, దేశభక్తులంతా ఇదే కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు. ఆర్ఎస్ఎస్ విధానాలు ఎందుకు వ్యతిరేకిస్తానో చెబుతా, టైం ప్లేస్ చెబితే బహిరంగ చర్చకొస్తా. సోము వీర్రాజుకు ఉండవల్లి సవాల్. హామీల అమలులో ప్రభుత్వం విఫలం, పీఆర్సీ కొత్త కమిటీని ఇప్పుడు వేయలేదు. ఐఆర్ను ప్రకటించలేదన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. మెడికల్ కాలేజీల టెండర్స్ తీసుకోండి, చేతనైతే అభివృద్ధి చేయండి. జగన్ కు కేంద్ర మంత్రి పెమ్మసాని సవాల్. అనుచరులైనా అవినీతి చేస్తే సహించం, నా జోలికి రావద్దన్న శ్రీనివాస్ వర్మ. అభివృద్ధిని హైజాక్ చేయొద్దన్న కేంద్ర మంత్రి. అసంపూర్తి భవనాలను ఎలా ప్రారంభిస్తారు? ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్న. పులివెందుల మెడికల్ కాలేజీ పనుల పరిశీలన. డయేరియా ప్రబలిన ప్రభుత్వానికి పట్టదా? బాధితులకు సరైన చికిత్స అందట్లేదన్న మల్లాది. విజయవాడలో వైద్య శిబిరం పరిశీలన. తాడిపత్రిలో కొత్త పంచాయతీ, పెద్దారెడ్డి ఇంటికి అధికారుల నోటీసులు. మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైందని తాకీదులు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నా, గెలిచి మంత్రి పదవి చేపడతా, అన్ని అర్హతలు ఉన్నాయన్న అంజన్ కుమార్. అల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, తరాబు గ్రామస్తుల అవస్థలు. వంతెన నిర్మించాలని వినతి. బోయిన్పల్లి అల్సార్ జోలం కేసులో దర్యాప్తు, మేధా స్కూల్ భవనంలోని డ్రగ్స్ తయారీ, స్కూల్ యజమాని సహా 3 అరెస్ట్. పడిపోయిన టమోటా ధరలు, పత్తికొండ మార్కెట్లో దయనీయం, కిలో ₹2 పలకని వైనం. బంజారా హిల్స్ లో కలకలం, ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత, 3పై కేసు, 2 అరెస్ట్. గోడు వెళ్లబోసుకున్న మణిపూర్ వాసులు, విద్యకు దూరమయ్యామని చిన్నారుల ఆవేదన. చెలించిన ప్రధాని మోదీ. తాజ్ ప్యాలెస్ హోటల్ ని పేల్చేస్తాం, ఢిల్లీలో మరో బెదిరింపు ఈమెయిల్. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. ఆసియా కప్ లో ఇవాళ హై వోల్టేజ్ ఫైట్, దుబాయ్ వేదికగా భారత్ పాక్ ఢీ. పెహల్గాం దాడి తర్వాత ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.